నాంపల్లి ప్రజలతో పాటు ఇవాళ మేమంతా కూడా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే చాలా మందికి ఇంతవరకు తెలియదు. కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో ఒక డ్యూటీలో ఉన్న 36 గంటల డ్యూటీలో ఉన్న ఫీమేల్ డాక్టర్ ని అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారండి. ఇంతవరకు న్యాయం అనేది రాలేదు. ఇలాంటి విషయాల్లో కోర్టు తొందరగా రియాక్ట్ అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి. ఇలాంటి కిరాతకమైన పనిచేసే వాళ్ళకి అతి కిరాతకమైన పనిష్మెంట్ తీసుకొని ముందుకు రావాలని, డాక్టర్స్ కి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని యాక్షన్ లో తీసుకొని రావాలని, ఈ బిల్లును అమలు చేయాలని అందరితో ప్రజలందరితో విజ్ఞప్తి ఏమనగా ఈ ఏదైతే జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ ని ప్రతి ఒక్కరు అనేది మీ సోషల్ మీడియా ద్వారా ఒక ప్లాట్ఫామ్ ని ఈ మంచి కాజ్ కి యూజ్ చేయండి. ఈ రేప్ ఎవరైతే ఉన్నారో విచ్చలవిడిగా ఇంకా పోలీసుల చేతికి దక్కకుండా ఇంకా తిరుగుతున్నారు. వీళ్ళని తొందరగా పట్టుకొని అతి క్రూరంగా శిక్షించాలని మీరందరూ కూడా మీ యొక్క వాయిస్ ని బయటకు తీసుకొని రావాలి. ఈ మన దేశమందరం మనమందరం కలిసి మన ఆడవాళ్ళ గురించి కలిసి చేస్తున్న పోరాటం అండి. ఇది ఒక డాక్టర్ గురించే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి భయప్రాంతమైన సిచ్యువేషన్ అండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద ఆడవాళ్ళకి కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. ఈ సేఫ్టీ మెషర్స్ అనేది చాలా వరకు ఆడవాళ్ళకి ఎటువంటి విధంగా హెల్ప్ అవ్వట్లేదు. అందుకనేసి అందరూ మీ వాయిస్ రేస్ చేయండి. అందరూ కూడా మీ సోషల్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి ఈ హీనియస్ క్రైమ్ ని అందరికి సర్క్యులేట్ చేయండి. అందరూ కూడా ప్రెషరైజ్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ టు కమ్ ఫార్వర్డ్ విత్ severe punishment to the rape victim, to the rape accused, and also we stand in solidarity. Alroy's Hospital is the management and the localites of Nampalli under the guidance of our political minister Nagesh Garu. We are here protesting for a good cause for the cause of rape victim. ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా మంది ఇంకా దీని గురించి మాట్లాడట్లేదు. మీ అందరితో విజ్ఞప్తి, అందరూ ముందుకు రావాలి. ఈ విషయం గురించి మాట్లాడండి. ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేయండి. లెట్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ కమ్ డౌన్ అండ్ bring up the worst kind of punishment to the rape victims. Whoever has done this has to be punished grievously. Ante andi. Thank you. Please be safe. We want justice. Our nation wants justice.